మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చాలా రోజుల తర్వాత చిరంజీవి ఇందులో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫన్ క్యారెక్టర్ చేశారంటున్నారు. దీంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం ఓ రేంజ్ లో ఉండగా సినిమా టికెట్ల రేట్లలోనూ రికార్డులు సృష్టించేలా ఉంది. చాలా చోట్ల ఫ్యాన్స్ ప్రీమియర్ షోల టికెట్ల కోసం వేలం పాట పెట్టుకుని మరీ సొంతం చేసుకుంటున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. మెగా ఫ్యాన్స్ హడావుడి, వేలం పాట పెట్టి మరీ టికెట్ల సేల్స్. జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు. మెగా ఫ్యాన్స్ సంక్రాంతికి తెగ సందడి చేస్తున్నారు. తమ హీరో సినిమా పండగకి 2 రోజుల ముందే రానుండడంతో టికెట్లను వేలం వేసి మరీ సొంతం చేసుకుంటున్నారు. కొంతమంది ఏంటి వేలం వెర్రి అని నొసలు ముడుస్తున్నా బాస్ సినిమా అంటే అదే క్రేజ్ మరి అనుకుంటూ కేక పుట్టిస్తున్నారు. ఈ క్రమంలో కోనసీమ జిల్లా అమలాపురంలోని వెంకటరమణ థియేటర్లో టికెట్ల వేలం నిర్వహించారు. ఇదంతా కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. చిరంజీవి యువత అభిమాన సంఘం ఆధ్వర్యంలో ప్రీమియర్ షో మొదటి టికెట్ కోసం వేలం నిర్వహించారు. ఈ వేలంలో మెగా అభిమాని జిల్లా బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు పాల్గొని ప్రీమియర్ షో మొదటి టికెట్ ను ఏకంగా 1,11,00,000 రూపాయలకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా వచ్చిన మొత్తాన్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కు అందజేస్తామని అభిమాన సంఘం నాయకులు తెలిపారు. మన శంకర వరప్రసాద్ సినిమా టికెట్ వేలంపాట సందర్భంగా ఈ రాష్ట్రంలో 9 సెంటర్లలో టికెట్ వేలం పెట్టారు. అలాగే అమలాపురంలో కూడా మన ఏడు శ్రీని గారు, నల్ల చిట్టిబాబు గారు టీం అందరూ కలిసి ఈరోజు వేలంపాటను కొనసాగించడం జరిగింది. ఈ వేలంపాటలో నేను 1,11,000కి టికెట్ని దక్కించుకోవడం జరిగింది. చాలా నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను గతంలో కూడా ఓజీ సినిమా టికెట్ 64,000 వరకు వెళ్ళాను. అక్కడ నాకు టికెట్ రావడం జరగలేదు. ఈ వేళ ఎంతైనా పాడాలనుకున్నాను. 1,11,000 కాదు, 1,50,000 అయినా సరే ఈ టికెట్ పాడదలుచుకోవడానికి వచ్చాను నేను. ఈ టికెట్ రావడం నాకు చాలా ఆనందదాయకం. మరోవైపు నరసాపురం అన్నపూర్ణ థియేటర్ కూడా ఇదే రకంగా టికెట్ల వేలం వేయగా చాగంటి గణేష్ అనే అభిమాని మొదటి టికెట్ ని 1,02,000కు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరాం, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ హాజరు కావడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫస్ట్ కాంబినేషన్ మూవీ. అందులోనూ సంబరాల సంక్రాంతికి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ కి చేరగా సినిమా ప్రోమోలు, పాటలు, ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సినిమాపై హైప్ రోజు రోజుకి పెరిగిపోతోంది. సినిమాకి సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ దక్కింది. సినిమా లెంత్ 2 గంటల 42 నిమిషాలు కాగా ఈ చిత్రంలో మరో హీరో వెంకటేష్ ఒక గెస్ట్ రోల్లో కనిపిస్తారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.